ఇంకెప్పుడు విడిచిపెడతావయ్యా అని నీకు సమయం ఇస్తూనే ఉన్నాడు. నీ పట్ల ఆయన దీర్ఘశాంతం వహిస్తూనే ఉన్నాడు. నిన్ను దీవించడానికి నువ్వు ఎప్పుడెప్పుడు అడుగుతావా, ఎప్పుడు తప్పు ఒప్పుకుంటావా, ఎప్పుడు నా పాపం కడిగి వేయమని ఆయన అడుగుతావా అని ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా నీ పట్ల కఠినంగా ఉండటానికి ఆయనకు సహించక ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. బిడ్డ కఠినంగా ప్రవర్తించక ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. ఇంకా నువ్వు అడగకపోయినా కొంత ఇస్తూనే ఉన్నాడు. ఆమేన్. దీవిస్తూనే ఉన్నాడు. నువ్వు అడగకపోయినా మెప్పునిస్తూనే ఉన్నాడు, ఘనతనిస్తూనే ఉన్నాడు, పేరునిస్తూనే ఉన్నాడు. ఏది నీ పాపములు, నీ దోషములు కప్పుకొని బ్రతుకుతున్నా ఇంకా కఠినంగా నీ పైన వ్యవహరించకుండా ఆయన కఠినపరుచుకుంటున్నాడు. స్తోత్ర. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? కఠినంగా నీ పట్ల వ్యవహరించాలనుకున్నాడు. కఠినం ఎట్లా ఉంటుంది తెలుసుగా? పంపివేశాడు, నెట్టేశాడు, గింటేశాడట. అట్లా ఉంటుంది కఠినం. స్తోత్రం చెప్పండి. సంతోషంలోంచి, ఆనందంలోంచి, ఆహ్లాదంలోంచి, శుభము నుంచి, అన్నిటి నుండి గంటేస్తాడు. కానీ గింటేయకుండా ఇంకా నీకు సుఖాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. సంతోషాన్ని నిలుపుతున్నాడు. ఆమేన్. డబ్బునిస్తున్నాడు. ఆమేన్. అవసరాలు తీరుస్తున్నాడు. ఆమేన్. కృపనిస్తున్నాడు. ఆమేన్. నిన్ను బ్రతకనిస్తున్నాడు. అంతగా మించిన ఇంకా ఏం కావాలి మనకు? అయితే ఆయన హృదయము కఠినములోకి వెళ్ళక ముందే మనం ఏం చేయాలట? ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా ఒప్పుకుంటున్నానయ్యా, ఒప్పుకుంటున్నాను. ఒప్పుకోకపోయినా నువ్వు ఇంత ఆశీర్వదిస్తున్నావంటే ఒప్పుకుంటే ఆ దీవెనలు కొలత వేయలేనంత దీవెనలు నా దేవుడిస్తాడు. దీవించడమే కాదు, ఇహమందు దీవించడమే కాదు, ఈ భూమి పైన ఆ పరలోకములో కూడా నువ్వు దీవించబడతావు. ఆ పరలోకముల దీవెనలు చాలా ఉన్నాయి. పరలోకం వెళ్ళటమే దీవెన కాదండి, అక్కడ కూడా చాలా దీవెనలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. వీలైతే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అయితే ఒకరోజు మీకు పరలోకములో ఉన్న దీవెనలు ఏమేమిటో అవి కూడా చెప్పుకుందాం. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. రైట్. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు కదా. ఆత్మదేవుడు ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడితే గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అవునా కదా బిడ్డ? ఆయన కఠినములోకి వెళ్ళకముందే, కఠినమైన మనస్సుతో నిన్ను ఇంకా కఠినపరచకముందే, నిన్ను గాయపరచకుండా ఇంకా ఆయన కృప చూపుతున్నాడు. అంటే వస్తావు, మరలా మోకాలు వేసి నన్ను అడుగుతావు, బతిమాలుతావు. నీ కనికరం కావాలయ్యా, నేను పాపినయ్యా, నేను దోషినయ్యా, నేను అట్టా ఉన్నానయ్యా అని నువ్వు ఒప్పుకుంటావని ఎదురు చూస్తున్నాడు ఆయన. మనము ఒప్పుకుంటావా? అసామాన్యంగా ఒప్పుకునేలావా? మనిషి అంటేనే పడవు మనం. నువ్వు అట్టా అంటేనే పడవు మనం. అలాంటిది మనం ఎట్టా ఒప్పుకుంటాం ఈ నోట? స్తోత్రం చెప్పండి. అవునా కాదా? కానీ నిన్ను నీవు తగ్గించుకొని ఆయన సన్నిధిలో నువ్వు ఎలాంటిగా ఉన్నావో ఒప్పుకోవాలయ్యా. శంకర్ అంటాడు, అయ్యా నేను పాపిని, నా పాదము కూడా నీ సన్నిధిలో మోపలేనంత పాపినయ్యా, నేను దోషినయ్యా, నేను ఎలాంటి వాడిని అలాంటి ఒప్పుకుంటున్నాడంటే శంకరి. మందిరంలోకి రావటానికి కూడా అర్హత లేదంట శంకరికి. నేను పాపినయ్యా అన్నాడు. వెంటనే దేవుడు జవాబిచ్చాడు, పరిసయ్యుడా, ఈ శంకరి నా ఇంట ఉండబోతున్నాడు. స్తోత్ర. నా ఇంటికి చేరాడు. హల్లెలూయా. వాక్యం పెట్టిన సహోదరి, ఆయన చూశాడండి. నేను చెప్తాను, ఆదాము అవ్వమ్మల పట్ల ఆయన ఒక చూపు చూశాడు. ఏంటో తెలుసా? ఒక ఆలోచనతో ఆయన నిలబడి పిలుస్తున్నాడు. ఏంటో తెలుసా? చూడండి, 3వ అధ్యాయము 12-13 వచ్చిన చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 12-13. నీవు చేసినది ఏమిటని అడుగగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడేమో ఏమైనా వారి నోటి నుంచి ఒప్పుకుంటారేమని ఎదురు చూస్తుంటే వీళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నాకు ఇచ్చిన స్త్రీవే కారణం ఈరోజు పాపం చేయటానికి. నేను చేయాలని నాకు మనసు లేదు, ఇలా నడవాలని నాకు ఆలోచన లేదు, కానీ ఇదిగో నాకు సహచారిగా ఉంటుందని నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహాయతనిచ్చేవే, ఈ సహాయతే నాకు ఈరోజు ఇలా నడవటానికి కారణమైందయ్యా.
ఏమ్మా నువ్వేం చేసావు? ఆయన ఒక సాకు చెప్పాడు, నువ్వేం సాకు చెబుతున్నావంటే ఆమె ఒక సాకు చెప్పింది. ఏమన్నా తెలుసా? ఒక సర్పం వచ్చింది, ఒక పండుని ఇచ్చింది, ఆ పండును తిన్నాను, ఈ సర్పమే కారణం అంటదామా. ఎవరో? అవ్వమ్మ. మరి ఆదాం అయ్యా ఏమన్నాడు? ఆమె కారణం. ఏమని అడిగితే సర్పం కారణం. ఏమన్నా ఒప్పుకుంటున్నారా? ఆ కారణాలు అయితే అయ్యాయి, అలా నడిచారంటే నడిచారు, ఒప్పుకుంటున్నారా? దేవుని ఎదుట ఒప్పుకొని, అయ్యా అలా మేము తిని ఉండకూడదు ప్రభు, అలా నడిచి ఉండకూడదు, అలా మోసంలోకి మేము వెళ్ళకూడకుండా ఉండాల్సింది ప్రభు, అయ్యా మమ్మల్ని మన్నించు, అయ్యా తప్పును క్షమించ అడిగారా? ఆయన పిలిచినప్పుడు అడిగారు. దేవుణ్ణి బ్రతిమలుతున్నారా? మొరపెడుతున్నారా? తప్పు ఒప్పుకుంటున్నారా? బిడ్డ చెప్పు బిడ్డ. ఆయన అడిగాడే లేదా? చెప్పండి. అడుగుతాడే లేదా మన తండ్రి? ఏమ్మా అడుగుతాడా లేదా? అడుగుతాడా లేదా? ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను ఆయన వాక్యంతో అడుగుతాడంటే, వాక్యం నీ దగ్గరకు వచ్చి నీ ప్రవర్తన అంతా అర్థంలో చూపిస్తాడు. అప్పటికైనా నీ మనస్సును మార్చుకొని ఎప్పటికైనా నువ్వు తిరిగితే, వాక్యం వైపు నువ్వు మళ్ళించబడితే, వింటున్నావా బిడ్డ? అయ్యా ఆ వాక్యంలో మాట్లాడుతున్న దైవజనుడు ప్రతి మాట నా హృదయాన్ని కదిలిస్తున్నానయ్యా, కదిలించబడుతుంది అయ్యా నా హృదయం. నేను ఆ పాపినయ్యా, అదిగదిగో ఆ పని నేను చేశానయ్యా, అలా నడిచానయ్యా, అలా నడిచి ఉండకూడదు ప్రభువా, అలాంటి ఆలోచన చేయకూడదయ్యా, వాక్యం అతన్ని దర్శిస్తుందయ్యా అని నీ మనస్సులో నువ్వు పశ్చాత్తాపపడుతూ కన్నీరు కార్చి ఆయన దగ్గర ఒప్పుకుంటే, నీ మనస్సుతో ఒప్పుకున్నారా? ఆదాము అవ్వ సాకులు చెప్తున్నారు. ఈరోజు నువ్వు ఏ సాకు చెప్పుకుంటున్నావో? ఈరోజు ఆయన పాదాల దగ్గరకు వచ్చి నువ్వు చేసిన తప్పులకు ఏ సాకును వెతుకుతున్నావో? నీ దోషాల కోసం ఏ సాకులు వెతుకుతున్నావో? నువ్వు నడిచిన నడవడికను బట్టి ఏ సాకులు వెతుక్కుంటున్నావో? దేవునికి వ్యతిరేక కార్యాలు ఏ సాకులు